సాహిత్యం హృదయానికి ఆనందాన్ని ఇవ్వడమనేదే కాదు, జీవన గమనంలో కరదీపికగా నిలిచి మార్గదర్శనం చేస్తోంది. ఈ సంసారంలో ధర్మసారం ఏంటో తెలియజేస్తున్న ఈ సుభాషితాన్ని ఇప్పుడు విందాం. మనిషిని మనీషిగా మార్చేందుకు సంస్కృత సుభాషితం ఎంతో చక్కగా ఉపకరిస్తుంది. వ్యక్తిత్వ వికాసం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రత్యేకమైన శిక్షణ కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. కమనీయమైన కావ్యాలలో మన కవులు భద్రపరిచినటువంటి శ్లోకాలని చక్కగా అర్థం చేసుకొని అన్వయించుకుంటే చాలు. సమాజంలో మనం ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణించాలి అంటే మనలో ఉత్తేజం కలిగించేటువంటి వ్యక్తులు కానీ లేదా ఆ ఉత్తేజాన్ని కలిగించేటువంటి ప్రసంగాలు కానీ మనకి ఎంతగానో అవసరం. 99 సార్లు ఓడిపోయిన 100వసారి విజయం నీ చెంతనే ఉన్నది సుమా అని చెప్పినటువంటి వేదాంతం భారతీయ వేదాంతం. భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, నిత్య చైతన్యం వైపు మనల్ని ప్రయాణింపచేసేటువంటివి. అంతేకాని అంతా మాయా అని చెప్పి దుప్పటి కప్పుకొని నిద్రపొమ్మని చెప్పినటువంటివి కావు. కణం కణం కంకణం కట్టుకొని నిత్య చైతన్య స్ఫూర్తితో మనం సమాజంలో ప్రయాణం చెయ్యాలి అని చెప్పినటువంటివి మన వేదాంత గ్రంథాలు. సంస్కృత సుభాషితాలు కూడా ఈ విషయాల్ని ఎంతో చక్కగా మన కోసం తెలియచేస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక అపజయం వచ్చిందంటే, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ పనిని నేను సాధించగలనా సాధించలేనా, సాధించాలి అంటే నేను ఏం చెయ్యాలి అని ప్రతి ఒక్క వ్యక్తిలోనూ తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడైతే అపజయాలు ఉన్నాయో ఆ అపజయాల దగ్గరే విజయాన్ని వెతుక్కోమని మన పెద్దవాళ్ళు చెప్పారు. రోజు మీరందరూ చక్కగా ఆడుతూ ఉన్నటువంటి ఆట మీకు చాలా ఇష్టమైనటువంటి ఆట కదా క్రికెట్. ఆ క్రికెట్ ఆటలో బంతి కూడా ఒక జీవన గమనానికి చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అదేంటి, మేము ఆడేటువంటి క్రికెట్ ఆటలోని బంతి కూడా మాకు చక్కటి సందేశాన్ని అందిస్తుందా అన్న సందేహం మీకు రావచ్చు. మరి ఆ సందేహం పోవాలి అంటే ఈ సుభాషితాన్ని చక్కగా వినండి. పతన్నప్యుత్పతత్యార్యః సమర్థః కందుకో యథా అసమర్థః పతత్యేవ మృత్పిండ ఇవ నిష్క్రియః. పతన్నప్యుత్పతత్యార్యః, ఏదో గాబరా పడద్దండి. పతన్నప్యుత్పతత్యార్యః అని ఈ పదబంధం ఇలా ఉంది అని చాలా సులభమైనటువంటి పదాలని మన పెద్దవాళ్ళు అల్లా కలిపేశారు. పతన్నప్యుత్పతత్యార్యః, సమర్థుడైనటువంటి వాడు పడిపోతున్నా కూడాను మళ్ళీ లేస్తాడు. ఒక పనిని చేస్తున్నప్పుడు మధ్యలో కష్టాలు వస్తే ఆ కష్టాలని నేను ఎందుకు అనుభవించాలి అని చెప్పేసి ఆ పనిని మానుకోడు. కష్టం వస్తే నేను ఎలా ఆపేస్తాను, నేను ఎలాగైనా సరే ఈ పనిని పూర్తయ్యే వరకు కూడాను నేను చేస్తాను అని సమర్థుడు అనుకుంటాడు. దీనికి చక్కటి పోలికని చెప్తూ ఉన్నారు మనకి కవిగారు. కందుకో యథా. కందుక అంటే మీకు చాలా ఇష్టమైనటువంటి ఆట వస్తువు బంతి. ఒక బంతి నేల మీద పడినప్పుడు మళ్ళీ ఉవ్వెత్తున వేగంతో పైకి లేస్తుంది. అలాగే మనం కూడా ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఏమాత్రం మనం పట్టించుకోకుండా ఉత్తేజంతో పైకి లేయాలి. గట్టిగా నేలకు విసిరి కొట్టినటువంటి బంతి నీకు ఏం చెబుతుంది అంటే, ఎంత కష్టం వచ్చిందో అంత కష్టాన్ని నువ్వు భరించి ఆ కష్టాన్ని ఏమాత్రం కూడా పరిగణించకుండా విజయం వైపుకు నువ్వు ప్రయాణం చెయ్యాలి అని ఆ బంతి నీకు చెబుతుంది. చూడండి, ఒక పడిపోతున్నటువంటి వ్యక్తి సమర్థుడు కనుక అయితే మళ్ళీ లేచి తన పని ఏదైతే ఉన్నదో దాన్ని చేయడానికి పూనుకుంటాడు. దీనిని ఒక బంతితోటి పోల్చాడు. ఎందుకండి ఇలా పోల్చాలి అంటే, మనకి బాగా అర్థం కావడం కోసం కవులు చక్కటి పోలికలను చేస్తారు. మీరు చదువుకుంటున్నటువంటి
అలంకారాలు కూడా అలాంటివే. చక్కగా పోల్చడమే అలంకారంలో ఉన్నటువంటి అసలైన లక్షణం. ఎందుకు పోలుస్తున్నారు? మనకి బాగా అర్థం కావడం కోసం. ఏ వస్తువునైనా మనకి బాగా తెలిసినటువంటి విషయంతో పోల్చినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అందుకనే మన పెద్దలు చక్కటి పోలికలను చేస్తారు. మరి అసమర్థుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు, సమర్థుడైనటువంటి వాడు ఎలా ఉంటాడో మీకు తెలిసింది. పడిపోయినా కూడాను, కష్టాలు వచ్చినా కూడాను మళ్ళీ ఉత్సాహంతో పనిచేస్తాడు. అసమర్థుడు మాత్రం పతత్యేవా, పడిపోతూనే ఉంటాడు. పడిపోతూ నిరాశ నిస్పృహల్ని అంటుకొని ఉంటాడు. బద్ధకం, నిరాశ, నిస్పృహ ఇటువంటి వాటిని అన్నింటినీ కూడాను అంటిపెట్టుకొని ఉంటాడు. ఎలా ఉంటాడంటే మృత్పిండ ఇవ నిష్క్రియ. మృత్పిండ, మృత్ అంటే మట్టి, పిండ అంటే ముద్ద. మట్టి ముద్దలాగా చైతన్యం లేకుండా ఉంటాడు. నిష్క్రియ ఇవ అని కదా అన్నది. నిష్క్రియ ఇవ, ఎలాంటి చైతన్యం లేకుండా ఉంటాడు. మరి మన నిజ జీవితంలో మనం సమర్థులుగా నిలవాలి, అంతే తప్ప అసమర్థులుగా నిలవకూడదు. మన భారతీయ వేదాంతం మనకి నొక్కి ఒక్కాణించి చెబుతున్నటువంటి విషయాన్ని మనం అందిపుచ్చుకొని ఏకాగ్రతతోటి మన లక్ష్యం ఏదైతే ఉన్నదో మన లక్ష్యాన్ని సాధించేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఎంతోమంది మహానుభావులు మనకి స్ఫూర్తిదాయకులుగా ఉన్నారు. అబ్దుల్ కలాం గారు కావచ్చు, మరొకరు కావచ్చు. భారతీయ వేదాంత తత్వాన్ని చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద గారు చైతన్య శక్తిని మనలో నూరిపోసేటువంటి ప్రయత్నం చేశారు వారు. అటువంటి ఉన్నతమైనటువంటి అంశాలని మనం అందుకోవాలి. ఈ సుభాషితాలు చెబుతున్నటువంటి భావాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవాలి. సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి సుభాషిత శ్లోకాలు చెబుతున్నటువంటి భావం అర్థం చేసుకోవాలి. ఆ భావం మన మీద ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ భావం మన మీద ప్రభావం చూపిస్తుందో మన స్వభావం కూడా మారుతుంది. కాబట్టి సుభాషిత శ్లోకం యొక్క భావాన్ని, అది మనకి అందిస్తూ ఉన్న ప్రభావాత్మకమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని మన స్వభావాన్ని మార్చుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఓటమికి దగ్గరలో ఉన్నాము అని ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. విజయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కష్టపడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడివి అని ధైర్యాన్ని నూరిపోస్తున్నటువంటి సుభాషితాల్ని అందిపుచ్చుకుందాం. మనం బ్యాంకుల్లో మన డబ్బును దాచిపెట్టుకుంటూ ఉంటాం కదా. మనం దాచిపెట్టే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అలాగే గొప్ప గొప్ప అంశాలను తెలియచేస్తూ ఉన్నటువంటి సుభాషితాలను కూడా మన మనస్సులో భద్రపరుచుకుంటుంటే శాశ్వతమైనటువంటి సంపద యొక్క విలువ పెరుగుతుంది. చక్కటి భావాన్ని చెప్పినటువంటి ఈ సుభాషిత శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ మనం చదువుకుందాం. పతన్నప్యుత్పతత్యార్యః సమర్థః కందుకో యథా అసమర్థః పతత్యేవ మృత్పిండ ఇవ నిష్క్రియః. చూశారుగా, రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలున్నాయి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాలాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Now